Hi guys, welcome back to my channel. After a long gap, లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఏంటో చూసేస్తారు కదా. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో అయితే లేట్ గా పోస్ట్ చేస్తున్నా, ఏం అనుకోవద్దు. మమ్మీ అయితే ముగ్గు చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా త్వారణాలు కూడా కట్టారు. ఇంకా లైట్ సెట్టింగ్ కూడా పెట్టించాం. ఇంకా చాలా అంటే చాలా బాగుంటది. నైట్ లైట్ సెట్టింగ్ లుక్ కూడా వస్తుంది. ఈ వీడియోలోనే ఉంటది, తప్పకుండా అయితే చూడండి. ఇంకా మామిడి కొమ్మలు, పువ్వులు అవన్నీ అయితే డెకరేషన్ అయితే చేశారు. ముగ్గు అయితే చాలా బాగుంది కదా. ఇంకా మమ్మీ అయితే పూజ చేసేస్తున్నారు. చెల్లి, డాడీ, లిషి అయితే వీళ్ళందరూ ఇక్కడైతే ఉన్నారు. హారతి అయితే తీసుకుంటున్నారు. ఇంకా మా లిషికి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు కదా. మా లిషి చాలా క్యూట్ గా ఉంటుంది కదా. మీకు కూడా నచ్చితే లిషి అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మమ్మీ అయితే పూజ చేసేసారు. దేవుడు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకా తులసమ్మకి అయితే మమ్మీ అయితే పూజ చేసేసారు. మా తులసమ్మ చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా. మీకు కూడా నచ్చారా? ఇంకా మా చెల్లి నేను అయితే మీరు దగ్గరికి అయితే ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. మేమైతే ట్విన్నింగ్ అయితే వేసాం. మా ఇద్దరిలో మీకు ఎవరు నచ్చారు? ఇంకా వినాయకుడిని అయితే పెట్టేశాము. ఇంకైతే అవన్నీ రెడీ చేస్తున్నారు మమ్మీ, చెల్లి. ఈ దేవుడి గది అయితే మా పై ఇంట్లో మీరు చాలా చాలా చూసే ఉంటారు కదా. దండం పెట్టండి. రెండే అక్షింతలు పట్టుకొని దేవుడికి పూజ చేయండి. రెండు పడినట్టు నువ్వు చేయి పట్టుకోవాలి. చెప్తా. ఈ చెయ్యి వేసుకొని ఈ చేతితో పూజ చేయి. ఉండొచ్చాంది. ఓ నేస్త్రాయ మహా, లంబకేంద్రాయ మహా, ఓ మహాద్రాయ మహా, ఓ మహావీరాయ మహా, ఓ మంత్రేయ మహా, ఓ మంగళ్య రూపాయ మహా, ఓ ప్రమదే మహా, ఓ ప్రమదే మహాప్రత్యే. ఇంకా పూజ అయితే అయిపోయింది. మా బొజ్జగన్నపై మీకు ఎలా అనిపించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఇంకా బుక్స్, ల్యాప్టాప్ ఇవన్నీ, పెన్స్ ఇవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెడతాం మేము. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాకు వినాయక చవితి కదా. వినాయక డైరెక్షన్ ఎలా చేసుకుని చూపించండి. బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీ గురించి. మా గణపయ్య చాలా అంటే చాలా బాగున్నారు కదా. నాకైతే చాలా బాగా అనిపించారు. ఇంకా డెకరేషన్ ఇవన్నీ అయితే చెల్లి, మమ్మీ అయితే చేశారు. ఇంక ఇవైతే ఇలా పెట్టాము. మా రిషి కూడా మాతోనే ఉంటుంది కాబట్టి తనవి కూడా ఇక్కడే ఉంటాయి. మీ అత్త, అమ్మ, లిషి, మీ అమ్మ అత్తమ్మ కదా రిషి. అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. మా ఇంట్లో అయితే పూజ అయితే ఇలా జరుపుకున్నాం, చూసేయండి. బుజ్జి కనిపోయేంత అందంగా ఉన్నారు కదా. ఇంకా మా ఇంట్లో అయితే పూజ అయితే ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా పళ్ళ రకాలు అయితే ఇవన్నీ అయితే పెడతాం మేము. ఇంకా వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఉండ్రాలు, బెల్లం, అటుకులు ఇవన్నీ అయితే కలిసి అయితే పెడతాం. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా నేను ఫొటోస్, వీడియోస్ అయితే అలా తీస్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను నేను కూడా. పూజ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే ప్రసాదం అయితే తినాలి కదా. ఇంకా నేనైతే ప్రసాదం అయితే తింటున్నాను. అలా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకున్నా. ఇంకా ఉండ్రాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే అవైతే తినేసాను. మీ సొంత చెల్ల. ఇది అది చెల్ల, ఇది అది చెల్ల.
ఇటు చూడు హనీ, హనీ, లిషి, హాయ్ చెప్పు, హాయ్, హ్యాపీ వినాయక చవితి అను. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పూజ అయితే ఇలా జరుపుకున్నారు. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ దేవుడు గది. మీకు ఎలా అనిపించింది? ఇంకా డాన్స్లు అయితే స్టార్ట్ చేశారు లిషి, హనీ. ఇంకా హనీ అయితే చాలా అంటే చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఇంకా లిషి కూడా. వాళ్ళ అత్త అయితే వాళ్ళిద్దరిని అలా చూసుకుంటా ఉండిపోతుంది. నా కోడలు ఇంత బాగా డాన్స్ చేస్తున్నారా ఏంటా అని. ఇంకా మా గీత కూడా జాయిన్ అయింది డాన్స్ చేయడానికి. వీళ్ళిద్దరూ అయితే అలా డాన్స్ చేస్తున్నాడు. మా వైభవ్ అయితే అస్సలు అయితే డాన్స్ అయితే చేయడు. మేము డాన్స్ చేస్తుంటే వాడైతే చూస్తా ఉంటాడు. మా డాడీ రాగానే అయితే హనీ అయితే మా డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక మా ఇంటికి అయితే లైట్ సెట్టింగ్ అయితే పెట్టాం. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా లేస్ అయితే తీసుకొచ్చారు డాడీ. అవి అయితే ప్రీతి అయితే షేర్ చేస్తుంది. ఇంకా మా లిషి అయితే అలా డాన్స్ చేస్తూనే ఉంది. మా గీత అయితే బాగా రెడీ అయింది కదా. మా లిషికి డాన్స్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చూడండి ఏదో తినేస్తుంది నాకు ఇవ్వకుండా. ఇంకా వినాయకులు చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు మరి 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 కోరుతున్నాం. హనీ వైభవ్ ఈ బాలగణపైన అయితే మా పిఎన్ కాలనీ 4th లైన్ అయితే పెట్టాము. చాలా మంది అయితే వచ్చి అయితే దర్శించుకున్నారు. ఆదివారం అయితే మా పిఎన్ కాలనీ 4th లైన్ లో అయితే అన్నదానం అయితే ఉంది. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ అయితే తప్పనిసరిగా రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేమందరం అయితే మా బాలగణపైన అయితే దర్శించుకున్నాం. ఈ లైట్ సెట్టింగ్ అయితే ఎక్కడో చూసినట్టయితే ఉంది కదా, మరి ఎక్కడో కాదు, పిఎన్ కాలనీ 6th లైన్ లో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ లైట్ సెట్టింగ్. మీకు కూడా నచ్చిందా? ఈ లైట్ సెట్టింగ్ అయితే ఎంట్రన్స్ లో అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది కదా లుక్. చెల్లి ఈ గణేష్ అయితే పిఎన్ కాలనీ 6th లైన్ లో అయితే పెట్టారు. ఈ వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించారు. ఇంకా ఆ లడ్డు కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా పెట్టారు కదా. నాకైతే ఆ లడ్డూని అయితే తినేయాలనిపించింది, అంత అట్రాక్టివ్ గా పెట్టారు. ఇక్కడే మా ఇంట్లో పూజ చేసాం కదా, ఆ వినాయకుడిని అయితే ఇక్కడే తెచ్చి అయితే పెట్టాము. మా గీతు అయితే బొట్టు తెచ్చింది వాళ్ళ అత్త మాయ కోసం. పెట్టుకోండి పెట్టుకోండి అంటుంది. మా గీతు పిలకలు అయితే చాలా బాగున్నాయి కదా మా గీతు లాగే. ఇంకెవరెవరైతే మా వినాయకులు చూడలేదో ఈ వీడియోలో చూసి అయితే దండం పెట్టుకోండి. హనీ హాయ్ చెప్పు. హాయ్. అమ్మా హాయ్. ఇది ఇంకా పానీపూరి తినడానికైతే వచ్చేసాం మేమందరం. మా గీత చూసారా పానీపూరి ఎంత బాగా తింటుందో. ఇంకా కొందరు అయితే పానీపూరి అయితే వచ్చాయి, కొందరు అయితే రాలేదు. మా అమ్మమ్మ అయితే చాలా క్యూట్ గా నవ్వుతుంది కదా. ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే మనవాళ్ళు, ఎవరైతే మనతో ఉండరో వాళ్ళైతే మనవాళ్ళు కాదు కదా. ఇంకా పానీపూరి అయితే అందరం అయితే అలా తినేస్తున్నాం. మా తాతయ్య అయితే అస్సలు పానీపూరి అయితే తినరు, మేము అందరం అయితే తింటున్నాం. మా గీతు వైభవ్ అయితే పోటీ పడి అయితే తింటున్నారు, ఏదో కాంపిటీషన్ లాగా. ఇంకా మా పెద్ద అయితే ఒక 3 ప్లేట్లు అయితే తిన్నది. ఇంకా మేమైతే పానీపూరిలో అయితే చాస్ అయితే వేసుకుంటాం.
మీకైతే నచ్చుతుందా లేదా? మా హనీ చూసారా ఎంత క్యూట్ గా అయితే మజా తాగుతుందో. మా హనీ డాడీ కూడా మాతోనే వచ్చారు, కానీ వాళ్ళిద్దరైతే షికార్లు అయితే వాళ్ళిద్దరే చేసుకుంటున్నారు. మా హనీ కొంచెం మజా ఇవ్వు హనీ అంటే ఇవ్వట్లేదు అసలు. ఇక్కడ వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది కదా, ఒక లైక్ అయితే వేసుకోండి మరి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళా కలుద్దాం.